ఓకే. సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ అలీస్ అండ్ మీరు చూస్తున్నారు F02 రైడర్‌ని. సో ఈరోజు ఫైనల్లీ మనం రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్ నుంచి హంటర్ 350ని తీసుకొచ్చేసాం, 2025 వేరియంట్. సో ఈ బైక్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అండ్ లుక్స్ వైస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మనకు ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ రైడ్ రివ్యూ కూడా ఉంటుంది. అండ్ ఎవరెవరికి బాగా సూట్ అవుతుంది ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకు రెట్రో మోడర్న్ లుక్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఇది టాప్ వేరియంట్ అండ్ మిడ్ వేరియంట్లో మనకు ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ వస్తుంది. అండ్ హాలోజన్ ఇండికేటర్స్ దొరికేస్తాయి. అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా చూసుకోవచ్చు, కొంచెం లిటిల్ లెఫ్ట్కి ఉంది. కాకపోతే మనకు ఇక్కడ నావిగేషన్కి కూడా ఇంకొక క్లస్టర్ ఉంది. అండ్ అలాగే మీరు ఇక్కడ డిజైన్ వైజ్ చూసుకుంటే మనకు సస్పెన్షన్కి కూడా ఫోక్ ప్రొటెక్టర్స్ ఇచ్చారనమాట. అండ్ మడ్ ఫ్లాప్ కూడా చూసుకుంటే మనకు హార్డ్ ప్లాస్టిక్తో వస్తుందన్నమాట. సైడ్ ఫ్రేమింగ్ చూసుకుంటే మనకు చాలా గుడ్ లుకింగ్ ఉంది. అండ్ అలాగే మంచి డిజైన్ ఇచ్చారనమాట. మనకు ఫ్యూయల్ ట్యాంక్ మొత్తం మెటల్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీరు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి బ్రాండింగ్ చూసుకోవచ్చు. అండ్ స్ట్రైప్స్ డిజైన్ ఇచ్చారనమాట, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. అలాగే ఈ బైక్ మనకు లండన్ రెడ్ కలర్ అనమాట. సో ఇది చాలా గుడ్ లుకింగ్ అనిపించింది. అండ్ మనకి ఇక్కడ పెద్ద మెటల్ క్రాష్ గార్డ్ ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అని చెప్పి మనకు స్టిక్కరింగ్ ఉంది. ఇంజన్ డిజైన్ చూసుకుంటే మనకు ఫుల్లీ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి మనకు బ్రాండింగ్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఎగ్జాస్ట్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫుల్లీ మ్యాట్ బ్లాక్ కలర్లో దొరుకుతుంది. అండ్ మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ కూడా ఇస్తున్నారు. రియర్ డిజైన్ చూసుకుంటే మనకు ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంటుంది. అలాగే హాలోజన్ ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకు మెటల్ గ్రాబ్ రైల్ ఉందన్నమాట. అండ్ మనకు రిఫ్లెక్టర్స్ కూడా చూసుకోవచ్చు మీరు కింద సైడ్. అండ్ సీట్ డిజైన్ చూసుకుంటే మనకు సింగిల్ సీట్ దొరుకుతుంది. అండ్ అలాగే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ ఉంది. అండ్ సీట్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది రైడర్కి కానీ పిలియన్కి కానీ. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకు 349cc దొరికేస్తుంది, సింగిల్ సిలిండర్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వచ్చేస్తుంది విత్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్. అండ్ అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 20.2 bhp ఆఫ్ పవర్ అండ్ 27 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ అయితే చాలా బాగుంది. అండ్ టాప్ స్పీడ్ కూడా మనకు 110 to 120 మధ్యలో వెళ్తుంది. ఫ్రంట్ వీల్ చూసుకుంటే మనకు 17-inch అలాయ్ వీల్ ఉంటుంది అనమాట. అలాగే వీల్ మీద మనం ఇక్కడ రెడ్ కలర్ స్ట్రాప్ చూసుకోవచ్చు విత్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్. అండ్ అలాగే టైర్ చూసుకుంటే మనకు 110/70 టైర్ ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఇది మనకు సిఎట్ టైర్ ఇస్తున్నారు. రియర్ వీల్ చూసుకుంటే మనకు 17-inch అలాయ్ వీల్ ఉంటుంది అనమాట. ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంది. అండ్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి బ్రాండింగ్ ఇచ్చి ఒక రెడ్ కలర్ స్ట్రైప్ ఇచ్చారు. సో రన్నింగ్లో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ టైర్ అబ్జర్వ్ చేస్తే మనకు సిఎట్ టైర్ ఇస్తున్నారు. అండ్ దీని డైమెన్షన్స్ వచ్చేసి 140/70 అనమాట. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే మనకు 300 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే మనకు 270 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. అలాగే మీరు ఫోక్ ప్రొటెక్టర్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. రియర్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. సేఫ్టీలో మనకు డ్యూయల్ ఛానల్ ABS తో పాటు వచ్చేస్తుంది అనమాట ఈ బైక్. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే మనకు 13 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ అలాగే మైలేజ్ గురించి మాట్లాడితే మనకు 35 km/లీటర్ మైలేజ్ వచ్చేస్తుంది అనమాట. సో బాగా రైడ్ చేస్తే మీకు 30 అబోవ్ వస్తుంది. అలాగే ఇక్కడ ఈ బైక్ లైటింగ్ చూసుకుంటే మనకు ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది అనమాట. అండ్ మనకు హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. పాత హంటర్ 350 అండ్ కొత్త దానికి ఇది అప్గ్రేడ్ చేశారనమాట. ఎల్ఈడి సిస్టమ్ ఇస్తున్నారు టాప్ వేరియంట్ అండ్ మిడ్ వేరియంట్లో. ఓకే గైస్, సో ఫైనలీ వీఆర్ అట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అండ్ వీ గాట్ హంటర్ 350, కొత్త హంటర్ 350. సో లెట్స్ రైడ్ దిస్ మషీన్. చలో, రైడింగ్ పోస్చర్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ ఇనిషియల్ పికప్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఇనిషియల్ టార్క్ చాలా బాగుంటుంది. సెకండ్ గేర్లో 60 వరకు వెళ్తుంది. బైక్ ఈజ్ రియలీ స్మూత్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు అనలాగ్ మీటర్ ఉంటుంది అనమాట, స్పీడో మీటర్. అండ్ మనకి లోపల డీటెయిల్స్ అన్ని డిజిటల్ ఉంటాయి. ఓకే, దట్స్ గుడ్. అండ్ ఇక్కడ మనకు చిన్న దానిలో ఫుల్లీ డిజిటల్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇందులో మనకు నావిగేషన్ చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే టైం ఉంది, హెల్మెట్ వేర్ చేయండి అని చెప్పి కూడా చూపిస్తుంది. కొన్ని ఫీచర్స్ ఉన్నాయి అందులో. దాన్ని మొబైల్తో కనెక్ట్ చేశాకే వస్తుంది. రైడింగ్ పోస్చర్ చూసుకుంటే మనకు చాలా బాగుంది. లైక్ లాంగ్ రేస్లో కూడా మనకు ఏమంత ఇబ్బంది ఉండదు. ఇట్స్ గుడ్. ఒకసారి పుల్ చేసి చూద్దాం దీన్ని.
స్పీడ్ టెస్ట్. క్రాస్ అయిపోయింది. 110 పవర్ఫుల్గా ఉంది బైక్ అయితే. అండ్ కంపెనీ రేటెడ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 114 అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు నాకు అరౌండ్ 120 వరకు కూడా వెళ్తుంది. వెరీ నైస్. సస్పెన్షన్ ఈజ్ రియలీ 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 గుడ్. చాలా బాగుంది సస్పెన్షన్. అండ్ లుక్ ఎట్ దిస్ సీట్ మ్యాన్, చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది, వెరీ కంఫర్టబుల్. ఇక్కడ ఈ బైక్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకుంటే మనకు చూసుకోవచ్చు అనలాగ్ మీటర్ ఉంటుంది అనమాట, స్పీడో మీటర్. అండ్ లోపల మనకు డీటెయిల్స్ అన్ని డిజిటల్లో ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకు ఫేర్ ఇండికేషన్ కనిపిస్తుంది, టైం చూపిస్తుంది, కేర్ ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఓడో ఉంటుంది, ట్రిప్ ఏ డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ బి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ దట్స్ ఆల్. అండ్ మీరు టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ చూసుకోవచ్చు, బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది. అండ్ ఏబిఎస్ ఇండికేషన్ ఉంది మనకి ఇక్కడ. అండ్ కీసెట్ చూసుకుంటే మనకు నార్మల్ కీసెట్ ఉంది. అలాగే ఇక్కడ మనకు ఒక టైనీ క్లస్టర్ కనిపిస్తుంది కదా, ఇది మనకు టీఎఫ్టీ డిస్ప్లే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు రాయల్ ఎన్ఫీల్డ్ ట్రిప్పర్ అని చూపిస్తుంది, బిల్ట్ విత్ గూగుల్. అండ్ వర్షన్ చూపిస్తుంది. అండ్ హెల్మెట్ ధరించండి అని చెప్పి ఇండికేషన్ వస్తుంది. అండ్ టైం చూపిస్తుంది. ఈ చిన్న క్లస్టర్లో మనకు నావిగేషన్ చూపిస్తుంది, లైక్ టర్న్ బై టర్న్ నావిగేషన్ చూపిస్తుంది. అండ్ అలాగే మనకు కాల్ డీటెయిల్స్, నోటిఫికేషన్ అలర్ట్స్ ఇవన్నీ చూపించేస్తుంది. సో దీన్ని మీరు మొబైల్తో కనెక్ట్ అవ్వాలి. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ యాప్ ఉంటుంది. సో దాని నుంచి మీరు కనెక్ట్ అయ్యాక ఆ యాప్ నుంచే మీరు దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సెపరేట్గా బటన్స్ అయితే ఏం లేవు దీన్ని కంట్రోల్ చేయడానికి. ఇక్కడ హ్యాండిల్ బార్ మీద ఉన్న బటన్స్ చూసుకుంటే మనకు హై బీమ్ ఉంటుంది, లో బీమ్ ఉంటుంది. అండ్ పాస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు రొటేషనల్ బటన్ ఇచ్చారు. అండ్ ఇండికేటర్స్ బటన్ మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇవన్నీ. అండ్ హార్న్ చూసుకోవచ్చు మీరు, చాలా లౌడ్ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఇగ్నిషన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచే మనం సెల్ఫ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ మనకు ఒక హజార్డ్ స్విచ్ ఉంది. ఇక్కడ ఐ అని బటన్ కనిపిస్తుంది కదా, దీని నుంచి మనం మన డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ కింద మనకు ఒక యూఎస్బి సి టైప్ పోర్ట్ ఇచ్చారు. సో ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. అండ్ మనం కేబుల్ కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ బైక్ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 790 mm దీని సీట్ హైట్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే 160 mm దీని గ్రౌండ్ క్లియరెన్స్. ప్రీవియస్లీ మనకు 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండేది, కాకపోతే ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం అప్గ్రేడ్ చేశారు, 160 mm ఉంటుంది. అండ్ అలాగే ఈ బైక్ అయితే షార్ట్ రైడర్స్కి పర్ఫెక్ట్. సో మీరు ఒక 5'4", 5'5" అన్నా కూడా మీకు చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. సో షార్ట్ రైడర్స్ తప్పకుండా ఈ బైక్ని తీసుకోవచ్చు. హంటర్ 350 ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. సో ఈ బైక్ అయితే చాలా బాగుంది. అండ్ మనకు 350cc సెగ్మెంట్లో షార్ట్ రైడర్స్ కోసం మంచి బైక్ కోసం చూస్తుంటే మీరు తప్పకుండా మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ సిటీ డ్రైవ్స్ కూడా ఇందులో చాలా బాగా చేయొచ్చు. అండ్ ప్రీవియస్ హంటర్ 350 అండ్ కొత్త దానికి డిఫరెన్సెస్ ఏంటంటే, ఫస్ట్ మనకు ఫ్రంట్ సైడ్ మీరు చూసుకుంటే ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఇస్తున్నారు. సో ఇది మనకు మిడ్ అండ్ టాప్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. ఇందులో మనకు స్టాండర్డ్, మిడ్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్ వస్తుంది. సో మిడ్ అండ్ టాప్ వేరియంట్లో మనకు ఎల్ఈడి సిస్టమ్ వస్తుంది. అండ్ అలాగే ఇంకొకటి మనకు యూఎస్బి సి టైప్ పోర్ట్ ఇస్తున్నారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకు 10 mm అప్గ్రేడ్ చేసేసారు, కొంచెం హైట్ పెంచేశారు. అండ్ డిజైన్ వైజ్ కూడా మనకు డిజైన్ కొంచెం అప్గ్రేడ్ చేసేసారు అనమాట. లుక్స్ బాగున్నాయి ఇప్పుడు. అండ్ ఇంజిన్ వైజ్ చూసుకున్నా కూడా మనకు చాలా స్మూత్ ఏం చేసేసారు. అండ్ ఓబిడి 2V కాంప్లిమెంట్తో పాటు వస్తుంది మనకు. అండ్ అలాగే దీని పర్ఫార్మెన్స్ అయితే ఇనిషియల్లో చాలా బాగుంది. మీరు ఒకవేళ సిటీ రైడ్స్ ఎక్కువ చేస్తారు అంటే మీరు తప్పకుండా ఈ బైక్ని తీసుకోవచ్చు. కాకపోతే లాంగ్ రైడ్స్ కూడా మీరు చేయొచ్చు, కంఫర్టబుల్ ఉంటుంది. అలాగే బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది, నేను రైడ్ చేసి వచ్చాను. అలాగే ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే మనకు టాప్ వేరియంట్ వచ్చేసి 2,15,000 to 2,25,000 మధ్యలో వచ్చేస్తుంది. అండ్ ఇందులో మనకు 3 వేరియంట్స్ ఉంటాయి, స్టాండర్డ్, మిడ్ అండ్ టాప్ వేరియంట్ ఉంటుంది. టాప్ వేరియంట్ అండ్ మిడ్ వేరియంట్లో మీకు ఫీచర్స్ వచ్చేస్తాయి. అండ్ అలాగే ఈసారి మనకు నావిగేషన్ పాడ్తో పాటు వస్తుంది కాబట్టి చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో మీరు ఈ బైక్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీకు వేరే ఏ బైక్స్ కావాలన్నా, ఏమైనా
కార్స్ కావాలన్నా, స్కూటర్స్ కావాలన్నా, ఏవి కావాలన్నా మీకు కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అలాగే మీరు రాయల్ ఎన్ఫీల్డ్ అనంతపూర్ షోరూమ్ని విజిట్ అవ్వండి తప్పకుండా. ఎందుకంటే మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. అలాగే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ యాక్సరీస్లో వీటిలో మీకు ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఎంతమంది రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వేరే ఏ బైక్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.